ఇద్దరం చాలా ఇష్టంగా ప్రేమించుకున్నాము, చాలా కలిసి ఉన్నాము. వీఆర్ వెరీ బీటెక్ ఎంటెక్ రెండు. తను ఎప్పుడు ఉన్నాడు నా లైఫ్ లో. పెళ్లి సంబంధాలు చూస్తున్నప్పుడు ఓహో ఈ అమ్మాయికి పెళ్లి సంబంధాలు చూస్తున్నారు, నేనే చేసుకుంటాను అని మా ఇంటికి వచ్చి మా ఇంట్లో కూడా ఒప్పేసుకున్నారు. మా ఇంట్లో మేము ఇద్దరం చాలా హ్యాపీగా ఉండేవాళ్ళము. మా ఇద్దరికి పెళ్లి కాకుండా ఉండడానికి రీజన్ ఏంటంటే వాళ్ళ తమ్ముడు చనిపోయాడు అదే టైంకి. సో ప్రాక్టికల్ గా తను ఊరు వదిలేసి రాలేడు. తన ఫీలింగ్ ఏంటంటే ఈ అమ్మాయిని ఊర్లో బంధించేస్తే తన లైఫ్ ఇలా అయిపోతుంది, తనకి తెలీదు. ఒకవేళ తను ఆ టైంలో అడుగుతుంటే నేను ఊరికి వెళ్ళిపోయి ఉండేదాన్ని తన కోసం అన్ని వదిలేసి. ఆ టైంలో జరగలేదు. అంటే అంత లవ్ గురించే నేను అంటే ఫ్యూచర్ లో ఏడుస్తానేమో, ఫ్యూచర్ లో సఫర్ అవుతానేమో, ఫ్యూచర్ లో బాగోదేమో అని అనుకుని తను ఈ నెవర్ ఆస్క్ మీ, నెవర్ హ్యాపీ. కానీ ఇప్పుడు గుర్తొచ్చినప్పుడు అలా ఏం లేదు. ఇప్పుడు ఎందుకైందో తెలియదు కానీ బేసిక్లీ ఐ విల్ ఆల్వేస్ లైక్ హిమ్. హీఈస్ వెరీ హ్యాపీ. పాపం తను పెళ్ళైంది, వాళ్ళ వైఫ్ చాలా మంచిది, పిల్లలు ఉన్నారు. ఐఎమ్ సో హ్యాపీ ఫర్ హిమ్. వాళ్ళ హ్యాపీ, అందరూ మనకు నచ్చిన వాళ్ళు హ్యాపీగా ఉంటే చాలా బాగుంటుంది లైఫ్. ఐఎమ్ సో హ్యాపీ.